పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్ అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటిది మా పేరు మీద ఒకటి చేస్తానని కండెమ్ చేయకపోతే అర్థం ఏంటి? వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నట్టే కదా. అంటే ప్రధానంగా ఈ సినిమాలో మీరు క్యారెక్టర్ అసాసినేట్ చేశారని ఆరోపణలు నేను అదే లోకేష్ ఫ్యామిలీ కానీ లేకపోతే చంద్రబాబు గారి ఫ్యామిలీ కానీ మొత్తం కాదండి. నేను అదే అంటున్నా, ఈ సినిమాలో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను అభియోగం మీరు చేస్తే, వాళ్ళు చేస్తే పొద్దున్న లెగిస్తే చేసేది ఏంటి? ఎవరినైనా కాదు, నేను చెప్పేది ఉట్టి జగన్ కాదు, పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లెగిస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే పనిగా పెట్టుకుంటారు. అది దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఓకే, క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం ఒక పేరు, అది లేబుల్. యాక్చువల్ పాయింట్ ఏంటి? అది ఒపీనియన్ చెప్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. అది ప్రజాస్వామ్యంలో దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ 19 టు టెల్ అన్ ఒపీనియన్. సినిమాలో నేను చేసింది అదే. ఆబ్వియస్లీ వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు దే విల్ టేక్ యాక్షన్. నేను ఇచ్చింది మన శ్రీనివాసరావు, సాంబశివరావు యాంకరు, TV5 ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు, ఈ ముగ్గురు మీద ఇచ్చాను. ఈ సినిమాలు చాలా మంది కాంట్రవర్సీ ఉంటాయి, ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకి ఎక్కువ కాంట్రవర్సీ ఉండడానికి కారణం అది మీరు టీడీపీ వాళ్ళని అడగాలి. నేను అదే చెప్తాను. కాంట్రవర్సీ అనేది, నేను సినిమా తీస్తాను, కాంట్రవర్సీ అనేది దాని మీద అసాల్ట్ అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఆ వ్యక్తి క్యారెక్టర్ మీద సినిమా ఎవరో తీయటానికి వీల్లేదు. పర్మిషన్ తీసుకోవాలి. ఒక స్పెసిఫిక్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఆ సినిమాలో ఉంది అని అనుకుందాం, లోకేష్ గారి క్యారెక్టర్ ఉందనుకుందాం, అలాగే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉందనుకుందాం. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ప్రవణ్ కళ్యాణ్ అని మార్చి ఇది వేరే క్యారెక్టర్, దానికి సంబంధం లేదు అని చెప్పటం ఒక రకం. కానీ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ పవన్ కళ్యాణే, ఆయన పార్టీ జనసేనే, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన మీద ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు. జగన్ పేరు జగన్గానే ఉంటూ, చంద్రబాబు నాయుడు గారి పేరు చంద్రబాబు నాయుడు గారుగానే ఉంటూ సినిమా తీయాలి అంటే తీయొచ్చు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్ నా క్యారెక్టర్ నువ్వు పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పినప్పుడు, అంతేగాని వారి అనుమతి లేకుండా వారి క్యారెక్టర్ని పెట్టడం అనేది ఇట్ ఈజ్ అగేన్స్ట్ ది సినిమా రూల్స్. సో అదే కాకుండా మరి వ్యక్తిత్వ హననాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నిన్న న్యాయవాదులు మురళీధర్ గారు, శ్రావణ్ గారు మరి వారి పదునైన వాదనలు వినిపించడం జరిగింది. అది చూసినప్పుడే అనిపించింది నాకు, నిన్న వాదనలన్నీ నేను నెట్లో ఫాలో అవ్వటం జరిగింది, స్టే వస్తుందేమో అనే అనిపించింది వారి వాదనలు విన్న తర్వాత. ఎందుకంటే వ్యక్తిత్వ హననం అనుమతి లేకుండా చేయటం అనేది అది సమంజసమైనది కాదు.